సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. ప్రస్తుతం ఎలా ఉంది వాతావరణం? నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ ని తాకాయి. ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని చోట్ల రాత్రి భారీ వర్షం పడింది. పిడుగులు, ఉరుములు, మెరుపులతో మామూలు బీభత్సం జరగలేదు. పోతే అది కాదు మ్యాటర్. ఆ వాతావరణం గురించి ఎవరో పెద్దగా వర్రీ అవటం లేదు. వేరే వాతావరణం గురించి మంచి ఎక్సైట్మెంట్ తో ఉన్నారు. జూన్ 4న పార్లమెంట్ ఎలక్షన్స్ కి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎలక్షన్స్ కి సంబంధించి ఫలితాలు వెలువడనున్నాయి. దానికి సంబంధించి వాతావరణం గుంబనంగా ఉంది, నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ కూటమి గెలుస్తుంది, మళ్ళీ మోడీనే ప్రధాని అవుతారా? ఈ విషయానికి సంబంధించి ఉత్తరాది రాష్ట్రాల్లో ఓ రకమైన ఎక్సైట్మెంట్ ఉంది. సౌత్కి వచ్చేప్పటికీ ఆంధ్రప్రదేశ్ తప్పించే మిగతా రాష్ట్రాల్లో మరో రకమైన ఎక్సైట్మెంట్ ఉంది. పోతే మిగతా చోట్ల ఉన్న ఎక్సైట్మెంట్ కి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు ఉన్న ఎక్సైట్మెంట్ కి కంప్లీట్ గా చాలా తేడా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎలక్షన్స్ కి సంబంధించి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది, ఎవరు సీఎం అవబోతున్నారు అన్న విషయానికి సంబంధించి కంప్లీట్ గా ఇక్కడున్న ఎక్స్పెక్టేషన్స్ అన్ని నివురుగప్పిన నిప్పు మాదిరే ఉన్నాయి. ఏ వర్గం గెలిచినా ఆపోజిట్ వర్గం అప్పటి వరకు అణిచిపెట్టుకుని ఉన్న ఫైర్ బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని మామూలుగా కాదు, గట్టిగానే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అందుతున్నాయని తెలుస్తుంది. అందుకనే కనీ విని ఎరుగని రీతిలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలీస్ డిపార్ట్మెంట్ గట్టిగా అప్రమత్తంగా ఉంది. జనరల్ గా ఎలక్షన్స్ కి సంబంధించి ప్రచారం జరుగుతున్నప్పుడు, లేదంటే ఎలక్షన్స్ రోజున గొడవలు జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటది. కాబట్టి పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు తీసుకుని ఉంటారు, జాగ్రత్తగా ఉంటారు, పరిస్థితిని కంట్రోల్లో పెట్టడానికి గట్టిగా ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ చూసుకుంటే జూన్ 4వ తారీఖున ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలీసులు మామూలుగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి పెట్టలేదు. కౌంటింగ్ రోజున ఎంత హడావుడి జరుగుతుందంటే అంత హడావుడి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. నేను పుట్టిన తర్వాత ఇప్పటి వరకు ఒక ఎలక్షన్ కౌంటింగ్ రోజున ఇలాంటి పరిస్థితిని చూసిందే లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ నడుస్తుంది. అది పెట్టినా పర్వాలేదు. ఇంకొకటి జరుగుతుంది. అదేమిటి అంటే బంద్, అఫీషియల్ బంద్ ప్రకటించింది పోలీస్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. ఒక రోజు కాదు, 2 రోజుల పాటు కొట్లన్నీ మూసేయాలి, రోడ్లన్నీ ఖాళీగా ఉండాలి, ఎక్కడ ఎవరో గుమ్మి కొడకూడదు. జూన్ 3 సాయంత్రం 5 నుండి జూన్ 5 సాయంత్రం 5 వరకు నిర్మానుష్యంగా ఉండాలి. ఎక్కడికక్కడ చాలా తక్కువగా పలచగా మాత్రమే జనం కనపడాలి. 4 మనుషులు కలిసి ఎక్కడా కనిపించకూడదు. రీసెంట్ గానే తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి. రిజల్ట్స్ రోజున తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడా కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ లేవు, ఇలాంటి ఆంక్షలు కనిపించలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎందుకని ఈ ఆంక్షలు అంటే ఇక్కడ ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్గా ప్రత్యేకమైన రాజకీయం నడుస్తుంది. ఆ ప్రత్యేకతలో కొద్ది మోతాదు నుండి కొన్ని ప్రాంతాల్లో అయితే అధిక మోతాదులోనే వైలెన్స్ ఉంది, దౌర్జన్యం ఉంది, అసహనం ఉంది. అందుకనే పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఇన్ని ఆంక్షలు పెట్టారు కౌంటింగ్ రోజున. ఎవరు గెలుస్తారు ఈ ఎలక్షన్స్ లో? ఎవరు గెలిచినా సరే ఇక్కడ కొంత దౌర్జన్యం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో కక్షాపూరితమైన రాజకీయాలు నడుస్తున్నాయి. చర్యకి ప్రతిచర్య ఉంటుంది. కక్షాపూరిత రాజకీయాల్లో చర్య ప్రతిచర్య వైలెంట్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటది. అందుకనే ఆ పరిస్థితిని, వైలెన్స్ ని కంట్రోల్ చేయడం కోసం పోలీసులు గట్టిగా కృషి చేస్తున్నారు. గట్టిగా అంటే చాలా స్ట్రాంగ్ గా ఆంక్షలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా మంది అసహనంతో ఉన్నారు. కొంతమంది అధికారంతో ఆజమాయిషీ చేస్తున్నారు. అసహనంతో ఉన్న వాళ్ళు అధికారం కోసం చూస్తున్నారు. వాళ్ళకే అధికారం చేతికి వస్తే ఒక రకమైన గొడవలు జరిగే అవకాశం ఉంది. అధికారంతో ఆజమాయిషీ చేసిన వాళ్ళకే మళ్ళీ అధికారం వస్తే ఇంకో రకంగా దౌర్జన్యం జరిగే అవకాశం ఉంది అని తెలుస్తుంది. అందుకనే పోలీసులు చాలా స్ట్రిక్ట్ గా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నారు. మొత్తంగా అయితే పరిస్థితి, వాతావరణం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సెన్సిటివ్ గానే కనిపిస్తుంది. సో జాగ్రత్తగా ఉండటమే మంచిది ఈ 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలు. పోతే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తగ్గేదేలే అన్నట్టుగానే వ్యవహరిస్తుంది. మాక్సిమం కట్టుదిట్టమైన చర్యలే తీసుకున్నారు పోలీసులు, ఎక్కడికక్కడ గొడవలు జరగకుండా ఉండటం కోసం. అది పరిస్థితి. ఇండియా అంతా ఒక రకంగా ఉంటే సిచ్యువేషన్, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కంప్లీట్ గా సిచ్యువేషన్ టెన్షన్ గానే ఉంది. పోతే ఎంత టెన్షన్ గా వాతావరణం ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కౌంటింగ్ అయితే జరుగుద్ది. ఎలక్షన్స్ కి సంబంధించిన ఫలితాలు బయటకు వస్తాయి. ఎవరు గెలుస్తారు ఈసారి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరిని గెలిపించుకున్నారు, వాళ్ళ భవిష్యత్తుని ఎలా నిర్దేశించుకున్నారు కొన్ని గంటల్లో తెలిసిపోద్ది. భారీ రేంజ్ లో, రికార్డు స్థాయిలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఓటింగ్ జరిగింది. అంటే
గవర్నమెంట్ ని ఫామ్ చేయడానికి సంబంధించి అంకిత భావంతో బాధ్యత తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న ప్రజలు. 80% ఏవో పోలింగ్ జరగడం అంటే చిన్న విషయం కాదు. జనాల్లో రాజకీయ అవగాహన బాగా పెరిగింది. ఇలాంటి రాజకీయ చైతన్యంతో సరైన ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటే రాష్ట్రం స్వరూపం మారిపోద్ది. ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజకీయ చైతన్యం వెనుక ఉద్దేశం ఏమిటి, వాళ్ళు ఎవరిని ఎంచుకున్నారు, ఎటువంటి పరిపాలనని కోరుకుంటున్నారు, ఇంకెంత కొన్ని గంటల్లో తెలిసిపోద్ది. చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారో. ఇక సినిమా విశేషాల విషయానికి వస్తే గడిచిన వీకెండ్ లో చాలా రోజుల తర్వాత థియేటర్స్ కలకల్లాడాయి. తెలుగు ప్రేక్షకులు సినిమాల మీద ఆసక్తిని తిరిగి తెచ్చుకున్నారు. ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయాయి, ఐపీఎల్ కూడా అయిపోయింది కదా, అందుకని ఇప్పుడు వాళ్ళకి సినిమాల మీద ఇంట్రెస్ట్ తిరిగి వచ్చింది. ప్రేక్షకుల నుండి కనిపించిన ఆ ఉత్సాహాన్ని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీనే కొంతవరకు ఎఫెక్టివ్ గా ఉపయోగించుకోగలిగింది. భజే వాయువేగం, గమ్ గమ్ గణేష ఈ రెండు సినిమాలు కూడా గడిచిన వీకెండ్ లో ప్రేక్షకుల్లో కనిపించిన ఉత్సాహాన్ని స్మార్ట్ గా, నీట్ గా, ఇంట్రెస్టింగ్ గా క్యాష్ చేసుకోలేకపోయాయి. మిగతా రెండు సినిమాలతో పోల్చుకుని చూస్తే భజే వాయువేగం సినిమాకే కొంచెం ఇంప్రెసివ్ టాక్ వచ్చింది. కానీ ఆ టాక్ కి తగ్గ కలెక్షన్స్ అయితే సినిమాకి రాలేదు. గడిచిన వీకెండ్ లో కన్నీళ్లు తుడిచే కలెక్షన్స్ వచ్చాయి, కానీ సూపర్ హిట్ కలెక్షన్స్ అయితే భజే వాయువేగం మూవీకి వచ్చాయని చెప్పుకోవడానికి లేదు. పోతే ఉపశమనం కలెక్షన్స్ అని మాట్లాడుకోవాలి. ఎందుకంటే మరి దారుణమైన కలెక్షన్స్ వచ్చాయి సినిమాకి. ఫస్ట్ రోజున, రెండో రోజుకి కొంచెం ఇంప్రూవ్ అయ్యాయి, మూడో రోజున కూడా బెటర్గానే సినిమా కలెక్షన్స్ ని రిపోర్ట్ చేసింది. ఫస్ట్ రోజుతో కంపేర్ చేసుకుంటే రెండో రోజున, మూడో రోజున కలెక్షన్స్ ఎక్కువగా రిపోర్ట్ అయ్యాయి అన్నదే ఆ సినిమాకి సంబంధించి ఉపశమనం. అంతా కలిపి భజే వాయువేగం మూవీ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 3 కోట్లు కూడా షేర్ తెచ్చుకోలేకపోయింది. గ్రాస్ కూడా 6 కోట్ల కంటే తక్కువగానే ఉంది. పోతే సినిమా జరిగిన బిజినెస్ 4 కోట్లే. కొంచెం ఇంప్రెసివ్ టాక్ వచ్చింది కాబట్టి కల్కి వచ్చేంత వరకు థియేటర్స్ ఉంటాయి, థియేటర్స్ లో ఉంటది సినిమా. ఆ రకంగా ఫుల్ రన్ లో సినిమా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకోవచ్చు అని ఈ సినిమాకి రిలీఫ్ ప్రచారం జరుగుతుంది. అంతే తప్పించి సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ కలెక్షన్స్ అయితే ఈ సినిమాకి పట్టడం లేదు. ఓన్లీ సిటీస్ లో మాత్రమే సినిమా బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది. బీసీ సెంటర్స్ నుంచి ఇంప్రెసివ్ కలెక్షన్స్ అయితే సినిమాకి రిపోర్ట్ అవటం లేదు. ఇక ఆనంద్ దేవరకొండ గమ్ గమ్ గణేష్ మూవీ విషయానికి వస్తే సినిమాకి ఇంప్రెసివ్ గానే ప్రచారం అయితే జరిగింది, కానీ జనం అయితే సినిమాని సీరియస్ గా తీసుకోలేదు. దానికి తగ్గట్టుగానే పూర్ ఓపెనింగ్స్ వచ్చాయి సినిమాకి. ఆ పైన టాక్ కూడా ఇంప్రెసివ్ గా రాలేదు. బేబీ తర్వాత ఆనంద్ దేవరకొండ నుండి వస్తున్న సినిమా కాబట్టి బిజినెస్ అయితే ఇంప్రెసివ్ గానే జరిగింది. ఒక 5 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. పోతే ఆ 5 కోట్ల బిజినెస్ ని సినిమా రికవరీ చేసే పరిస్థితి కనిపించట్లేదు. మండే టెస్ట్ లో సినిమా ఫెయిల్ అయ్యే అవకాశాలే బలంగా కనబడుతున్నాయి. ఇక గడిచిన వీకెండ్ లో సినిమా చూడాలి, సినిమా ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయాలి అనుకున్న తెలుగు ప్రేక్షకుల ఉత్సాహాన్ని స్మార్ట్ గా, నీట్ గా, ఇంట్రెస్టింగ్ గా క్యాష్ చేసుకుంది మాత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీనే. సినిమాకి ప్రచారం బాగా జరిగింది. ముఖ్యంగా ఒక పాట జనాల్లోకి బాగా వెళ్ళింది. అలా ఒక పాట జనాల్లోకి బాగా వెళ్తే ఇంట్రెస్టింగ్ గా ఓపెనింగ్స్ వచ్చేస్తున్నాయి. ఫస్ట్ వీకెండ్ వరకు కలెక్షన్స్ కి డోకా ఉండటం లేదు. అదే జరిగింది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీకి. టాక్ తో సంబంధం లేకుండా ఫస్ట్ వీకెండ్ వరకు సినిమాని గట్టిగానే ఆదరించేశారు తెలుగు ప్రేక్షకులు. అంటే టైం నడుస్తుంది, మంచి టైం నడుస్తుంది విశ్వక్సేన్ కి, అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్ కి. ముఖ్యంగా సితారా ఎంటర్టైన్మెంట్స్ కోసం అయితే అదృష్టం పరుగులు పెట్టుకుని మరి వస్తా ఉంది. కాకపోతే ఏంటి, ఎలాంటి బ్యాడ్ టాక్ వచ్చింది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీకి. అయినప్పటికీ సినిమా వీకెండ్ వరకు చూసుకుంటే 80% ఇన్వెస్ట్మెంట్ ని రికవరీ చేసేసింది. కాలం కలిసి వచ్చి కల్కి వచ్చేంత వరకు సినిమా థియేటర్స్ లో ఉందనుకోండి, సింపుల్ గానే సినిమా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. చూడండి మరి బ్యాడ్ టాక్ తో కూడా సినిమా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ తీసుకుంది అంటే అన్ని సందర్భాల్లో జరగదు, అదృష్టం పుచ్చిపోతేనే జరుగుద్ది. సినిమా జరిగిన బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 11 కోట్లు అని తెలుస్తుంది. 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సినిమా రిపోర్ట్ చేసిన షేర్ 8 కోట్ల వరకు ఉంది. తెలుగు రాష్ట్రాల వరకే సినిమా 6.5 కోట్లకు పైన షేర్ చూసింది. భజే వాయువేగం, గమ్ గమ్ గణేష ఈ రెండు సినిమాల ఫస్ట్ వీకెండ్ 3 రోజుల టోటల్ కలెక్షన్ల షేర్ కలిపినా కూడా ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు వచ్చిన 3 రోజుల కలెక్షన్ల షేర్ కంటే చాలా తక్కువగా ఉంది. అది సినిమాకి రిలీజ్ కు ముందు ఇంట్రెస్టింగ్ గా బజ్ క్రియేట్ అయితే ఇలా అదృష్టం కలిసి వచ్చేస్తుంది అనమాట. కంటెంట్ బాగోకపోయినా, జనాలకి నచ్చకపోయినా సినిమా పాస్ అయిపోద్ది, సేఫ్ అయిపోద్ది. ఈ రూల్నే ఎక్కువ మంది పాటిస్తున్నారు. ఇలాగే అదృష్టం కోసం ఎక్కువ మంది లాటరీలు వేస్తున్నారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమాలు తీయడానికి సంబంధించి. లాటరీ అంటే ఒకరికి తగులుద్ది, ఒకరికి తగలదు. అదృష్టం అంటే గట్టిగా తగులుద్ది. సితారా ఎంటర్టైన్మెంట్స్ కి మంచి టైం నడుస్తుంది. అందుకనే అదృష్టం మీద అదృష్టం ప్రతి సినిమాతో కలిసి వస్తున్నాయి ఆ బ్యానర్ కి. గుంటూరు కారం సినిమాకి సంబంధించి కూడా ఎంత నెగిటివిటీ నడిచింది. చెంచుకున్నారు సినిమాలో కంటెంట్ బాగాలేదని చాలా మంది. పోతే దాన్ని ప్రేక్షకులు పట్టించుకోలేదు. ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ దగ్గరగా సినిమాకి కలెక్షన్స్ వచ్చాయి. సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు చాలా లిమిటెడ్ నష్టాలతో బయటపడ్డారు. అది పరిస్థితి. ఇప్పుడు సినిమాలు తీయడం అనేది ఒక గ్యాంబ్లింగ్ వ్యవహారం అయిపోయింది. అదృష్టం ఎవరి వైపు ఉంటే వాళ్ళకే హిట్. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, రిపోర్టింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.